ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నిరసన సెగ తగిలింది. ఈరోజు విజయవాడలో వివిధ శంకుస్థాపనల కార్యక్రమం, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడానికి నగరంలోకి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రికి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అగ్రనేతలే పాల్గొన్నారు. వాళ్ళ క్యాడర్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున గో బ్యాక్ అమిత్ షా, గో బ్యాక్ అమిత్ షాతో ఒక మెరుపు నిరసనకు దిగారు ఆయన వెళ్ళే మార్గంలో. సో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. కమ్యూనిస్టులు ముందే చాలా ప్లాన్డ్గానే నిరసనకైతే పూనుకున్నట్లున్నారు గో బ్యాక్ అమిత్ షా అని. భారత రాజ్యాంగ నిర్మాత అమిత్ షా గారిని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించారు, ఇన్సల్ట్ చేశారు. మళ్ళీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుండా తన వ్యాఖ్యల మీద నిలబడ్డారు. అంబేద్కర్ గారిని అవమానించిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ లేదు, గో బ్యాక్ అమిత్ షా అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలు. అండ్ వాళ్ళ క్యాడర్ చాలామందిని పోలీసులు అడ్డుకున్నారు. అండ్ వాళ్ళు ఏంటి అంటే క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలి. విజయవాడ నడిగడ్డన అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ అంబేద్కర్ గారిని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పకుండా ఏపీలో పర్యటించడానికి వీల్లేదు. తక్షణమే ఈయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, లేదంటే అమిత్ షా రాజీనామా చేయాలి అని చెప్పి ఒక్కసారిగా కమ్యూనిస్టు పార్టీలు అయితే మెరుపు నిరసనకైతే దిగాయి. అదేంటో కానీ చాలాసార్లు ఎప్పుడు ఇచ్చినా అంటే మెజారిటీ టైమ్స్లో అమిత్ షా గారికి ఏదో ఒక నిరసన ప్రదర్శన. 2019 ఎన్నికల ముందు కూడా చూసాక అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అయితే ఏకంగా ఆయన కారు మీద రాళ్ళు వేశారు, గో బ్యాక్ అమిత్ షా అని చెప్పి పెద్ద నల్ల బెలూన్లు ఎగరేశారు. రకరకాలుగా అప్పుడు తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉంది, కూటమిలో ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి రాత్రి విందుకు వెళ్ళారు అమిత్ షా గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విందిస్తూ ఉంది, అప్పుడు నిరసన వ్యక్తం చేసిన పార్టీ ఇప్పుడు విందిస్తుంది అని ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఏమో గో బ్యాక్ అంటున్నారు. ఏదో ఒక కాంటెక్స్లో మాత్రం అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్లో గో బ్యాక్ అనే నినాదాలు అయితే గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి మరి.